మీకు చిన్నప్పుడు గుర్తుందా? మన అమ్మలు అమ్మమ్మలు పోపు డబ్బాలో మనీ దాచిపెట్టేవారు. ఆ కాన్సెప్ట్ నుంచే వచ్చిన బుక్ కాఫీ కెన్ ఇన్వెస్టింగ్. ఈ బుక్లోని మెయిన్ 5 పాయింట్స్ ఏంటో తెలుసుకుందామా? పెట్టుబడులు ఎప్పుడు కన్సిస్టెంట్గా లాభాలనిచ్చే కంపెనీస్లో మాత్రమే పెట్టాలి. డాక్టర్ రెడ్డిస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి ఇలా పెద్ద పెద్ద కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. అది కూడా అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాలైనా హోల్డ్ చేయాలి. టెక్నాలజీ ఎంత పెరిగినా కానీ ఒక కంపెనీ మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే దాని ఫండమెంటల్స్ అనేది తెలుసుకోవాలి. రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ మార్జిన్ వంటి ఫ్యాక్టర్స్ని అనలైజ్ చేస్తే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అనేవి తెలుస్తుంది. డైవర్సిఫై. అన్ని ఎగ్స్ని ఒకే బాస్కెట్లో పెట్టకూడదని ఏ విధంగా అంటారో పెట్టుబడులన్నీ కూడా ఒకే స్టాక్స్లో పెట్టకూడదట. వివిధ రంగాలలో ఉన్న మంచి కంపెనీస్ ఏందో తెలుసుకొని వాటిలో పెట్టుబడులు పెట్టాలట. ఇగ్నోర్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉండటం కామన్. అందరూ అమ్మినప్పుడు అమ్మటం, కొన్నప్పుడు కొనటం చేయకూడదు. మీ లక్ష్యం లాంగ్ టర్మ్ లాభాల మీదే ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు.